ఆ వాగే వారికి జీవనాధారం, పంటలకు ఆధారం. ఆ వాగే ఇప్పుడు వారి జీవితాలను చిన్నాభిన్నం చేసింది. ఏరు ఎడారిలా మార్చేసింది. ఊళ్లను ముంచెత్తి జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. ఆకేరు వాగు ఉప్పెనై ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలపై ఒక ప్రళయంలా విరుచుకుపడింది. ఊహించని విషాదాన్ని మిగిల్చి వందలాది మందిని నిరాశ్రయులను చేసింది. అసలే ఆకేరు, మున్నేరు వాగుల ఆవిర్భావం ఎక్కడ? ఈ విధ్వంసానికి కారణాలేంటి? TV9 ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. ఆకేరు వాగు చరిత్రలోనే ఊహించని వరద ఊళ్ళకు ఊళ్ళు ఉక్కిరి బిక్కిరయ్యేలా చేసింది. మహాప్రళయంలా విరుచుకుపడిన వరదలు వేలాది మంది జీవితాలను చిన్నాభిన్నం చేశాయి. అసలు ఆకేరు వాగు ఆవిర్భావం ఎక్కడ? ఎందుకు ఒక్కసారిగా ఇంత వరద పోటెత్తింది? ఆకేరు వరద మిగిల్చిన ఆ విషాదం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఆకేరు వాగు జనగామ జిల్లా చిల్పూర్లో ఒక పాయగా ఏర్పడి ఆ తర్వాత దిగువన నష్కల్ వద్ద ఆకేరు వాగుగా రూపాంతరం చెందే ఈ వాగు మొత్తం 8 మండలాల మీదుగా మొత్తం 92 కిలోమీటర్ల నిడివితో ప్రవహిస్తుంది. దిగువన కృష్ణా బేసిన్లో కలుస్తుంది. సహజంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలోని వాగులన్నీ గోదావరి బేసిన్లో కలుస్తాయి. కానీ ఈ ఒక్క ఆకేరు, మున్నేరు వాగులు మాత్రమే కృష్ణా బేసిన్లో కలుస్తాయి. ఈ వాగు ఎంతోమందికి జీవనాధారమైనటువంటి వాగు ఒక్కసారిగా ఉప్పెనలా విరుచుకుపడడంతో ఊళ్ళకు ఊళ్ళు ఉక్కిరి బిక్కిరయ్యాయి. ఆకేరు వాగు మిగిల్చిన మహా విషాదం నుండి బాధిత గ్రామాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఆకేరు వాగు పక్కన ఉన్నటువంటి సీతారాంపురం తండాను ఒక్కసారిగా వరద పోటెత్తడంతో ఆ గ్రామంలో ఉన్నటువంటి వాహనాలు కావచ్చు, విద్యుత్ స్తంభాలు మొత్తం విరిగిపడిపోయి ఎక్కడికక్కడ కొట్టుకుపోయాయి. కొన్ని వందల వాహనాలు ఈ విధంగా కొట్టుకుపోయాయి. ఒక రైతుకు సంబంధించినటువంటి జాలి, ట్రాక్టర్ మొత్తం కొట్టుకుపోయిన నేపథ్యంలో ఇప్పుడిప్పుడే వాళ్ళంతా కట్టుబట్టలతో బయటికి వెళ్ళిన తండావాసులంతా తిరిగి వచ్చి వాళ్ళ వాహనాలు ఎక్కడికి పోయాయో, ఆ ట్రాక్టర్లు కావచ్చు, కార్లు కావచ్చు, ఇతర 2 వీలర్స్ కావచ్చు, ఎక్కడెక్కడో కొట్టుకుపోయినటువంటి ఆ వాహనాలను వచ్చి మళ్ళీ ఈ విధంగా వెతుక్కుంటున్నారు. చెప్పండి, మీ ఏమైంది? మీ కొట్టుకుపోయిందా? మీ పంట ఎట్లా? కోటం మొత్తం కొట్టుకొచ్చి సార్, మేకలు గోర్లు మొత్తం పోయినాయి సార్, మనుషులు బతికినాం సార్. సో ఇది వాళ్ళకు జీవనాధారమైనటువంటి ఈ ఆకేరు వాగే ఈరోజు వాళ్ళ జీవితాలు కొల్లగొట్టింది. ఈ విధంగా మొత్తం వాహనాలు, ట్రాక్టర్లు కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి 2 వీలర్స్ కావచ్చు, ఎడ్ల బండ్లు కొట్టుకుపోయాయి. వ్యవసాయ క్షేత్రాల్లో ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలు, మోటార్లు మొత్తం కొట్టుకుపోయాయి. ఈ వరదలు సృష్టించిన ప్రళయంలో చాలామంది జలసమాధి అయ్యారు. సో ఆ జలసమాధి అయినటువంటి కుటుంబాలు ఎలా ఉన్నాయో వెళ్ళి చూద్దాం. ఆకేరు వాగు ఒక్కసారిగా ఉప్పొంగడంతో పరిసర ప్రాంతాల్లో ముంపుకు గురైన తండావాసులు కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు పెట్టారు. ప్రస్తుతం నేను ఇక్కడ సీతారాం తండాలో ఉన్నాను. సీతారాం తండా వాసులంతా ఆకేరు వాగు ఒక్కసారిగా ఉప్పొంగడంతో వాళ్ళంతా కట్టుబట్టలతో ఇళ్లలో ఉన్నటువంటి గృహోపకరణాలు, వస్తువులు అన్నీ కూడా వదిలేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు పెట్టారు. సో ఇక్కడ తండావాసులు మళ్ళీ ఆ వరద ప్రవాహం తగ్గిన తర్వాత మళ్ళీ తిరిగి స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. వారితో మాట్లాడదాం. ఈ ఒక ఇంటికి చేరుకున్నాం. సో ఇక్కడ సీతారాం తండాలో మొత్తం ఇక్కడ ఏ ఇల్లు చూసినా అదే పరిస్థితి. ఇక్కడ గృహోపకరణాలన్నీ కూడా వరద ప్రవాహంతో ఈ విధంగా, ఇది ఫ్రిడ్జ్ ఈ విధంగా ధ్వంసం అయిపోయి బీరువా కనిపిస్తుంది. గృహోపకరణాలు మొత్తం కూడా ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా పడిపోయి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. చాలా వరకు వాహనాలు కావచ్చు, ఇతర వస్తువులు, ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి అంతా కొట్టుకుపోయి కట్టుబట్టలతో మిగిలారు. చెప్పండి, ఆ రోజు ఏం జరిగింది? వరద ఎట్లా పోటెత్తింది ఒకసారి? అసలు ఆ రోజు 2:30-3 ప్రాంతంలో లేచిన నేను. లేచేసరికి మొత్తం చుట్టుపక్కల మొత్తం నీళ్ళు ముట్టేసింది. ఈ వరదతోటి మేము బయటికి వెళ్ళిపోయినాం. ఈ వర్షాలు, వరదల వల్ల ఇక్కడ అనారోగ్య సమస్యలు తలెత్తకుండా హెల్త్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా నష్టపోయినటువంటి ప్రాంతాల్లో ఈ తండా మొత్తం కూడా, సీతారాం తండా మొత్తం కూడా వరదల ప్రభావంతో ఊహించిన నష్టాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలోనే తండావాసులకు ఈ విధంగా ప్రభుత్వం తరపున ఆహారం సరఫరా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళంతా తిరిగి వచ్చారు. కానీ సో ఇక్కడ కనీసం వారికి ఇంట్లో తినడానికి తిండి లేదు. బియ్యం కొట్టుకుపోయే, స్టవ్, ఎంటైర్ అన్ని వస్తువులు కూడా కొట్టుకుపోయిన నేపథ్యంలో కట్టుబట్టలతో మిగిలారు. ఇంక 4 సార్లు వచ్చింది సార్ ఇంతకుముందు, కానీ ఇంత దారుణంగా ఎప్పుడు రాలేదు. ఈ 5వ సారి ఇంత దారుణంగా వచ్చింది అన్నట్టు. మాకు బాగా వచ్చింది. మొత్తం మునిగిపోయి మొత్తం కూలిపోయింది సార్. మొత్తం ఏం లేదు, అన్ని కూలిపోయింది. ఆ సమయంలో ఎటు వెళ్ళారు మీరంతా? ఎట్టిపోలేదు సార్, డాబా ఎక్కినాం. ఆ నైట్ 2-3 ప్రాంతంలో పండుకుంటే నిద్రలోనే వచ్చి మాకు కమ్ముకొచ్చింది.
ఎటు పోని పరిస్థితి. ఆకేరువాగు పరిసర ప్రాంతాల్లో ఎన్ని వేల ఎకరాలు సాగు జరుగుతుంది, మరి ఆ పంట భూముల పరిస్థితి ఎలా ఉంది? పంట భూమి పరిస్థితి మొత్తం దారుణంగా ఉంది. మొత్తం కొట్టుకుపోయింది, మేటలు వేసినాయి. అసలు పంట భూమి మొత్తం కాపాడేటట్టు లేదు. అసలు చేతికి వచ్చే ఏం లేదు, మొత్తం పోయినాయి. అంత ఏం లేదు. మొత్తం అప్పు తీసుకొచ్చి పెట్టిన పెట్టుబడి పోయింది, పంట పొలాలు పోయింది. ఆ భూమి సాగు చేయడానికి కూడా చాలా ఖర్చు అవుతుంది. ఆకేరువాగులో ఇంత వరద ఎప్పుడైనా వచ్చిందా ఇట్లా? ఎప్పుడు రాలే, ఇప్పుడే ఫస్ట్. ఎప్పుడు రాలే, ఇదే ఫస్ట్. ఇల్లు ఆకేరువాగు చరిత్రలోనే ఒక రికార్డు స్థాయి వరద పోటెత్తింది. ఎందుకంటే ఈసారి వర్షాలు ఊహించని ఒక రికార్డు నమోదయ్యాయి. సో ఇనుగుర్తి వద్ద రికార్డు స్థాయిలో 45 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది దేశంలోనే ఒక రికార్డు. అంత వర్షపాతం నమోదైన నేపథ్యంలో దిగువన ఉన్నటువంటి ఆకేరువాగు ఊళ్ళను పోటెత్తింది, ఊళ్ళు కబలించింది. అనేక ప్రాంతాల్లో బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి, కాజ్వేలు కొట్టుకుపోయాయి, రోడ్లు ఇక్కడికక్కడ చిన్నాభిన్నమైపోయాయి. ఇంకొక వైపు రైల్వే ట్రాక్ కూడా కొట్టుకుపోయిందంటే ఆ ఆకేరువాగు ఎంత బీభత్సం సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు. ఆకేరువాగు చరిత్రలోనే ఇది ఊహించని చెరగని ఘటన. గ్రామాలు ఆకేరువాగు పేరు చెప్తేనే ఇప్పుడు బిక్కున వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ఇండ్లు చాలా వరకు కూలిపోయాయి, జీవనోపాధి కోల్పోయినటువంటి వాళ్ళంతా అయోమయంలో చిక్కున్నారు. బ్రిడ్జి పైన దాదాపు 10 ఫీట్ల ఎత్తుతో ఉప్పెనలా ఒక్కసారిగా వరద పోటెత్తింది. ఈ ప్రాంతం అంతా ఒక్కసారిగా వరదలు ఎగసిపడి రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. బ్రైట్ ఫ్యూచర్ ఉన్నటువంటి అశ్విని ఇక్కడ ఈ ఆకేరువాగు వరదల్లోనే జలసమాధి అయింది. అశ్విని తండ్రి మోతిలాల్ కూడా ఇదే ఆకేరువాగు వరదల్లో జలసమాధి అయ్యారు. సో ఇంకా ఎగువన అటు మొత్తం ఎంటైర్ వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ వరదలు 8 మందిని బలి తీసుకున్నాయి. ప్రాణాల అరచేతిలో పెట్టుకుని కట్టుబట్టలతో పరుగులు పెట్టిన జనమంతా ఇప్పుడు తిరిగి వచ్చి వాళ్ళ జీవనోపాధి కోల్పోయిందని గుండెల విసల తల్లడిల్లిపోతున్నారు. ఇది ఆకేరువాగు సృష్టించిన మహావిషాదం. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 వరంగల్.